పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, ఇందాక మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ పిఠాపురాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు చెప్పడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి పిఎంఆర్? రైట్, అంటే పవన్ కళ్యాణ్ అయితే చాలా స్పష్టంగా ఒక క్లారిటీకి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల మాదిరి తాను స్వయంగా పోటీ చేసే విషయంలో ఎటువంటి ప్రయోగాలకు కావచ్చు, ఎటువంటి ప్రతిష్టలకు పోకూడదని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఎప్పుడైతే గత ఎన్నికల్లో 2 చోట్ల కూడా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఈసారి ఎన్నికలకు సంబంధించిన హడావిడి జరుగుతున్న సందర్భంలో కావచ్చు, టికెట్లకు సంబంధించిన కసరత్తు, జనసేన ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్న అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుందన్న అభిప్రాయమే పార్టీ వర్గాల్లో కావచ్చు, ఇటు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో భీమవరం అలాగే గాజువాక ఈ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్, రెండిట్లోనూ ఓడిపోయారు. సో ఈసారి ఖచ్చితంగా ఆ 2 స్థానాలను వదులుకోరు, ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ మొదట్లో జరిగినప్పటికీ రాను అది వీగిపోతూ వచ్చింది. భీమవరం స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులు ఆయనకి టికెట్ కేటాయించారు. ఇక గాజువాక స్థానాన్ని అయితే ఏకంగా టీడీపీకి వదిలేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో గాజువాక ఇటు భీమవరం ఈ 2 స్థానాలు ఈ 2 స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకోవడంతో ఇక ఖచ్చితంగా ఆయన పిఠాపురం నుంచే పోటీ చేసే అవకాశం ఉంటుందని ఫస్ట్ నుంచి ఏదైతే చర్చ జరుగుతుందో దాన్ని ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పిఠాపురంలో అత్యధికంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్న ఈ సందర్భంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. ఏకంగా ఈ నియోజకవర్గంలో 91,000 మంది కాపు ఓటర్లు ఉంటారనేది ఒక అంచనా. సో ఈ క్రమంలో ఆయన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే జనసేన పార్టీకి ఎక్కువగా సీట్లను దక్కించుకున్న పరిస్థితి ఉంది. బలం కూడా ఈ 2 జిల్లాల్లోనే చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో వేరే ప్రయోగాలు చేయకుండా వేరే ప్రాంతాలకు వెళ్లకుండా, అంటే తిరుపతి నుంచి కూడా గతంలో చిరంజీవి పోటీ చేసి గెలిచిన సందర్భంలో అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న సూచనలు కొన్ని వచ్చినప్పటికీ దాని జోలికి మాత్రం పవన్ కళ్యాణ్ వెళ్లడానికి ఇష్టపడినట్లుగా కనిపించలేదు. సో దాంట్లో భాగంగానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తూ కొంత ఊపిరి తీసుకొచ్చినట్టు అవుతుంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఓట్ల శాతం చాలా ఎక్కువగా పెరుగుతోంది. పవన్ కళ్యాణ్కి కావచ్చు, జనసేన పార్టీకి కావచ్చు, కొంత ఇమేజ్ అనేది ఈ 2 జిల్లాల్లో చాలా ఎక్కువగా ఉన్న ఈ సందర్భంలో పిఠాపురం నుంచి, అది కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయానికి వచ్చేసిన దరిమిల పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కాకినాడ ఎంపీ స్థానానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ వైపు నుంచి కనిపించింది. కాకినాడ ఎంపీగా బరిలోకి దిగుతారు పవన్ కళ్యాణ్ అన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ ప్రస్తుతం అయితే ఆలోచన చేస్తున్నాం. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. కొంతమంది పెద్దలు కాకినాడ ఎంపీ స్థానం నుంచి తనను పోటీ చేయాల్సిందిగా సూచించారు. సో దాని మీద ఆలోచన చేస్తున్నామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ కావచ్చు, అలాగే మనకు అందుతున్న సమాచారం ఇవన్నీ చూస్తామంటే పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడంతో పాటుగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా ఓవరాల్ గా ఉభయ గోదావరి జిల్లాలో కొంత ఊపు తీసుకొచ్చే ప్రయత్నం, జనసేన పార్టీ కేడర్లో మరింత జోష్ను పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మరొకవైపు ఇటు వైసీపీ విషయానికి వచ్చేసరికి వంగా గీత పోటీ చేస్తారా, లేకపోతే ఆమె స్థానంలో వేరొకళ్ళు పోటీ చేస్తారా? ఎందుకంటే ఇటీవలే వైసీపీ నుంచి వంగా గీతను ఆమె సమన్వయకర్తగా నియమించినప్పటికీ ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక అక్కడి నుంచి పోటీ చేస్తే వంగా గీత కాకుండా వేరే అభ్యర్థిని బహుశా ముద్రగడ కుటుంబం నుంచి కావచ్చు, లేకపోతే ముద్రగడ్ని రంగంలోకి దించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వంగా గీత ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్న ఆమె కొనసాగుతారా, లేకపోతే ఎవరు పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా ఉంటారనేది ఉత్కంఠభరితమైన అంశంగానే కనిపిస్తుంది. మరొకవైపు టీడీపీ నుంచి ఆ స్థానాన్ని ఆశిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వర్మ 2014 ఎన్నికల్లో ఇదే విధంగా బీజేపీకి పిఠాపురం టికెట్ కేటాయిస్తే ఆయన దాంతో విభేదించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. సో ఇప్పుడు 2019లో ఆ ప్రాబ్లం రాలేదు. 2024లో మళ్లీ జనసేనకు ఆ టికెట్ కేటాయించడంతో ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక పోటీ చేస్తే తానే స్వయంగా దగ్గరుండి గెలిపిస్తాను, ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక పోటీ చేయని నేపథ్యంలో తనకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే, టికెట్ కేటాయించకపోతే మళ్లీ 2014 తరహాలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పిన పరిస్థితి కనిపించింది. గత కొన్ని రోజుల క్రితం పిఠాపురం టికెట్ ను వర్మకే కేటాయించాలన్న ఆందోళన టీడీపీ కార్యకర్తలు స్థానికంగా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని ఫ్లెక్సీలను కూడా తగలపెట్టిన పరిస్థితి, వర్మకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలు తగలపెట్టిన పరిస్థితి. ఆ తర్వాత వర్మతో స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు, ఆయన కూడా బుజ్జగించినట్టుగా తెలుస్తుంది. సో కొంత వర్మ వైపు
నుంచి కూడా టీడీపీ విషయంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న వరం వైపు నుంచి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాదు అన్న చర్చ కూడా అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా లైన్ క్లియర్ అయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన పరిస్థితి మనం చూసాం ఉదయశ్రీ. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థి ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్.